ఉత్సాహం చూస్తూ ఉంటే నేను ఒకనాడు మెదక్కి వచ్చినట్టు ఆ ఉత్సాహం చూసిన మీలో ఈ ఉత్సాహం ఎప్పటిదాకా ఉండాలి? పోలింగ్ డబ్బాలో ఓటు పడేదాకా ఉండాలి. ఇంకో విషయం చెప్తా ఉన్నాను. నాకు ఒకటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఒక అనుమానం వస్తూ ఉన్నది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు నేను ఒక్కటి చెప్తా ఉన్నా, మెదక్ జిల్లా ఉంచుకుంటారా లేకపోతే కాంగ్రెస్ వల్ల పాలు చేస్తారా? వాళ్ళు తీసేద్దాం, దీన్ని ముక్కలు చేద్దాం అనేటువంటి ఆలోచన. మీరు చూసిర్రు, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిర్రు 20 జిల్లాలు చేస్తా అని చెప్పి. బట్టి విక్రమార్క చెప్తా అన్నాడు ఈ జిల్లాలు ఇలా కలుపుతామని అన్నాడు. పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారు, హుస్నాబాద్ కరీంనగర్ తీసుకుపోతా అన్నాడు. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి పని, హరీష్ రావు గారు చేసినటువంటి పని 50 సంవత్సరాలు మేము చదివే కాలంలో మెదక్ కానీ సిద్దిపేట కానీ మెదక్లో హెడ్ క్వార్టర్ లేకుండా సంగారెడ్డికి పెట్టిరు ఆనాడు కాలబోళ్ళు. ఆనాడు పెడితే మెదక్ వాళ్ళు 50 సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నారు. కానీ కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఆలోచన వచ్చి ఈ మెదక్ జిల్లా చేసిరు, కలెక్టర్ ఆఫీస్ చేసిరు, ఎస్పీ ఆఫీస్ చేసిరు, అన్ని సౌకర్యాలు చేస్తే సిద్దిపేటకు జిల్లా చేస్తే వాళ్ళ కళ్ళు మండుతా ఉన్నాయి. ఈ జిల్లాలు ఎక్కువ చేసిండు కేసీఆర్ గారు అని చెప్పి. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు మండలాలు ఎక్కువ చేస్తే అరే చిన్న మండలాలు చేసిరు అని అనుకున్నాం. సౌకర్యం అయిపోయింది, దగ్గర అయిపోయింది, ప్రజలకు అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఇవాళ జిల్లా పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. అది జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆలోచన యువకులలో మహిళలలో చైతన్యం తీసుకొచ్చి జిల్లాల్లో అందరికీ వార్త పోవాలి. ఆ వార్త పోకపోతే ఈ జిల్లా 2-3 ముక్కలైతే బాగుండదని ఆలోచిస్తా ఉన్నాను. కావున దయచేసి రాబోయే రేపా ఎల్లుండా మనకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ముందునే మనం సైన్యం తయారున్నది. హరీష్ రావు గారు తెలంగాణలో మొట్టమొదటి మీటింగ్ వచ్చింది అనుకుంటా. తెలంగాణలో మెదక్లో మీటింగ్ పెట్టి మెదక్లో బీఆర్ఎస్ జెండా ఎగిరేద్దాం అన్నటువంటి ఆలోచనలో హరీష్ రావు గారు ఉన్నారు. అందరం కలిసి కల్మేషాలను దూరం పెట్టుకుందాం, మన బాధలను దూరం పెట్టుకుందాం. మనమందరం కలిసిమెలిసి బీఆర్ఎస్ సైన్యమై కేసీఆర్ గారికి మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లాలనే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయాలనేటువంటి ఆలోచన మీరు దాంట్లో ఉండాలని చెప్తా ఉన్నాను. విలేజ్ల పార్టీ ఉన్నారు, ఏ మండలంలో ఉన్నా, ఇక్కడ సుట్టిరికం ఉన్నా, కులపోళ్ళు ఉన్నా, పరిచయం ఉన్నా మీరు రావాలి మాతో పాటు. నేనేదో బీఆర్ఎస్ పార్టీకి ఏదో ఇన్ఛార్జ్ అని అనుకోకుర్రి. నేను మీ లెక్కనే కార్యకర్త. ఏ వాడకట్టుకు రమ్మంటే ఆ వాడకట్టుకొస్తా. ఏది నవీన్ నేను 25 డ్రెస్ తీసుకొచ్చిన, వాస్కోట్లు తెచ్చుకున్నా. ఏదైనా హోటల్లో వస్తారా పద్మదేవేందర్ రెడ్డి గారు, ఎక్కడ వస్తారో నేను అక్కడ ఉండదలుచుకున్నా. నేను మళ్ళా సిద్దిపేట ముఖం పోను. 1 డే బిఫోర్ పోలింగ్ కన్నా ఒక ముందు నేను వెళ్ళిపోతా. ఏం చేస్తా అంటే చేయకుండా మా కాన్సెన్సీ పక్కకే ఉంటా, అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉంటా. అందుకోసం దయచేసి ఒకటే విషయం చెప్తా ఉన్నాను, ఈనాడుచే మీరు కంకణం కట్టుకొని మీరు తయారు కాని బట్టి గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆయన కూడా మంచి కార్యకర్త. కావున దయచేసి ఒకటే విషయం, ఇప్పుడు నేను మాట్లాడితే స్కీమ్ల గురించి వేరే వాళ్ళకు సబ్జెక్ట్ ఉండదు. చాలా విషయాలు ఉన్నాయి. నాకెందుకంటే 20-25 దినాలు టైం దొరుకుతుంది. నేను ఎక్కువ నాడు మాట్లాడతా. ఈ చైతన్య యువకుల్లో ఏవైతే ఉన్నదో, ఆ మహిళలలో ఉన్నదో అది కాపాడాలి, కడుపు నిండా అన్నం పెట్టాలి, వాళ్ళ దీవెన తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మీ అందరికి నమస్కారం చెప్తూ జై తెలంగాణ. ఫారూక్ హుస్సేన్ సార్ గారికి నమస్కారం, ధన్యవాదాలు. ఎందుకంటే మంచి విషయం చెప్పిండ్రు, ఒకటి మాకు యాద్ చేసిండ్రు కూడా. జిల్లా పోతుందేమో అనే అనుమానం ప్రజల్లో కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేస్తలేదు, హామీలు అయితే నెరవేరుస్తలేదు, కానీ కేసీఆర్ సార్ చేసిన జిల్లాలను మాత్రం తీసే ప్రయత్నం అయితే కుట్ర జరుగుతుంది. దాని మీద తప్పకుండా అందరం కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మల్లికార్జున గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాము. మల్లిక్. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం.
ఈరోజు మరి మన అందరి అభిమాన నాయకుడు మన మీద ప్రేమతోటి ఈ యొక్క జాయినింగ్ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు అన్న 6 అడుగుల బుల్లెట్ మన హరీష్ అన్నకు స్వాగతం సుస్వాగతం తెలియజేసి వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ మన పార్టీ జిల్లా అధ్యక్షురాలు అక్క పద్మక్క గారికి, నర్సాపూర్ శాసనసభ్యురాలు అక్క సునీతక్క గారికి, మరి మనతో పాటు ఇప్పుడే మనకు అందరికి అభయం ఇచ్చి ఎలక్షన్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటూ మన అందరి గెలుపు కోసం విశేష కృషి చేస్తా అని చెప్పి సభాముఖంగా మాట ఇవ్వడమే కాదు, ఖచ్చితంగా వారి యొక్క స్థిరత్వం అదేవిధంగా దృఢ నిశ్చయంతో మెదక్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేయాలని నిశ్చయంతో వచ్చినటువంటి మన ఫారూక్ హుస్సేన్ సాబ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్న గారికి, ముఖ్యంగా షేర్ సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు మాజీ మన బట్టి జయపత్ అన్న, అదేవిధంగా అశోక్ గౌడ్, మన రామాయపేట జితేందర్ అన్న, మా నగేష్ అన్న, సోములన్న, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా సావిత్రి సురేందర్ గౌడ్ గారు మాజీ చైర్మన్ గారు, మాజీ కౌన్సిలర్లు, ఇక్కడికి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులైనటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మన అందరికీ తెలుసు రెప్పపాటు కాలంలో అంటే రెప్పపాటు మనము కొంచెం నిగిలిచేసి తోటి రాష్ట్రంలో ప్రభుత్వం కోల్పోయినాం. ఇక్కడ కూడా కేవలం 11,000 మెజారిటీ తోటి మనలో అనైక్యత వల్ల కొంచెం ఏమైతుందో ఇక్కడ ఓడిపోయినాం, మన కేసీఆర్ సార్ వస్తాడని కొంత నిర్లక్ష్యత నిర్లిప్తతోటి కేవలం 5,000 ఓట్లు ఇట్లా మనం వేసుకుంటే దౌర్భాగ్య పరిస్థితి మెదక్ పట్టణానికి కానీ నియోజకవర్గానికి వచ్చేది కాదు. మిత్రులారా గమనించండి, 2 సంవత్సరాల కాలంలో తట్టెడు మట్టైన ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మెదక్ పట్టణంలో ఎక్కడైనా చిన్న పని చేసి చూపించిరా? దయచేసి ఇక్కడ మెదక్ పట్టణ మేధావులారా ప్రజలారా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మనం సర్వనాశనం చేయడానికి, మన బ్రతుకులను ఛిద్రం చేయడానికి వచ్చింది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీతో ఒరిగేది ఏమీ లేదన్న విషయం యావత్ ప్రజానికి గమనిస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇసుక దందాల మీద ఉన్నటువంటి సోయి, ఇసుక దందాల మీద ఉన్నటువంటి జ్ఞాపకము, అది తెల్లందాక రాత్రి అర్ధరాత్రి కూడా మరి నదులలో రోడ్లేసి ఇసుక దోపిడీ చేసే ఇంట్రెస్ట్ ప్రజల మీద లేదు. ప్రజలకు అందుబాటులో లేకుండా ఇలా మన నెత్తిన ఇటువంటి దౌర్భాగ్య పరిపాలన రుద్దుతా ఉన్నారు. దయచేసి మిత్రులారా, వారికి చెంప చెల్లుమనే విధంగా మెదక్ పట్టణంలో గులాబీ జెండా ఎగరాలి. దానికి మనం అందరం కూడా సంసిద్ధులమై అన్న హరీష్ అన్న నేతృత్వంలో వేదిక మీద ఉన్నటువంటి నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ వీళ్ళంతా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కూడా కలిసి ప్రతి గడప గడపకు వెళ్లి ఈ కాంగ్రెస్ యొక్క దాష్టిక పరిపాలనను అందరికి కూడా విరమార్చి చెప్పి మరి యొక్క ఈ ప్రతి వార్డులో 32 వార్డులో కూడా ఈ 15-20 రోజులు ఖచ్చితంగా సీరియస్ గా పనిచేసి మరి యొక్క గులాబీ జెండాను ఎగిరేద్దామని చెప్పి సందర్భంగా అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా. కాలాతీతమైన అన్నగా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా మంది వక్తలు మాట్లాడేది ఉన్నది. దయచేసి ఎక్కడైతే యావత్ ప్రజానికం మెదక్ పట్టణంలో ఉన్నాడు అందరూ కూడా గులాబీ జెండా వైపు చూస్తా ఉన్నారు. ఇప్పటికే 2 సంవత్సరాలు అగమ్య గోచరంగా ఉన్నది పరిస్థితి. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ఏ ఈ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి బుద్ధి చెప్పాలని నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా చిత్తశుద్ధితోటి మరి కంకణ భద్రం ముందుకు పోదామని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ మరి మన సురేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి మిగతా చాలా మంది మాజీ కౌన్సిలర్లు, వారి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, మిగతా వార్డు నుంచి వచ్చినటువంటి చాలా మంది మిత్రులకు అందరికీ కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా మనం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు పోయి మరి ఎన్నికల్లో మన బీఆర్ఎస్ సత్తా కాంగ్రెస్ పార్టీకి చూపిద్దామని చెప్పి సందర్భంగా మీకు అందరికి కూడా పిలుపునిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అక్కకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ మల్లికార్జున గౌడ్ గారికి. ఇప్పుడు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు ఆంజనేయులు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. మనందరి అభిమాన నాయకుడు, జై తెలంగాణ, మనందరి అభిమాన నాయకుడు, ఆకాశమంతా అభిమానంతో ప్రజల గుండెల్లో ఉండే నాయకుని పైన ఈ ప్రభుత్వం కక్షగట్టి పగగట్టి దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానమే ఆ కేసును చింపి బుట్టలేస్తే ఆ స్విట్ పేరుతో అన్నని ఇబ్బంది పెడుతున్నారు. అన్న, మేమందరం ఒక సైనికుల్లా మీ వెంట ఉంటాం. మీరు అడిగేసి ఒక్క మాట ఇస్తే చాలు, ఒక సీటు కొడితే చాలు, మేమంతా నీ ఎంటుంటామని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కొండన్ సావిత్రి సురేందర్ గౌడ్ గారి నాయకత్వంలో భారీగా మాజీ కౌన్సిలర్లతో సహా భారీగా మరి కార్యకర్తలు చేరడం జరుగుతుంది. ఈ ఉత్సవం ఇంతటితో కాదు, 32కు 32 సీట్లలో భారీ మెజార్టీతో మున్సిపల్ ను కైవసం చేసుకొని అన్నకు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆంజనేయులు గారికి. ఇప్పుడు మన నాకు బట్టి జయపత్ అన్న పెద్దలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. సభాధ్యక్షురాలు మన జిల్లా అధ్యక్షురాలు పద్మమ్మ గారికి, మన ఆత్మీయుడు మనందరి ప్రియమైన నాయకుడు మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన హరీష్ రావు గారికి,
మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీలు ఫారూక్ అన్న గారికి, సుభాష్ అన్న గారికి, ముఖ్యంగా సునీతమ్మ గౌరవ శాసనసభ్యురాలు గారికి, మళ్ళీ తిరుపతి అన్న గారికి, నగేష్ అన్న గారికి, మరి మాజీ మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు అదే సోమలన్న గారికి, మరి మా సురేందర్, మన ఈ మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, గౌరవనీయులు, మీడియా మిత్రులకు, సోదరులకు, పత్రికా వీరులకు, నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము గతంలో ఏ విధంగా మున్సిపాలిటీని నడిపించుకొచ్చినాం, ఏ విధంగా చేసినామో అందరూ మీకు తెలిసిన విషయమే. మరి ఈ మధ్యలో వాళ్ళు, నేను ఎక్కువ తక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఈ మధ్యలో 183 కోట్లు తీసుకొచ్చి మేము మెదక్ అభివృద్ధి చేస్తామని చెప్పి పొంకనాలు నరుకుతున్నారు. ఒక్క 5 రూపాయలు కూడా ఈ రోజు వరకు తెలియదు. ఆ రోజు మనం TUFIDC తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 35 కోట్ల రూపాయలు మనం ఆ రోజు లోన్లో పెట్టుకొని తీసుకున్నాము. అప్పటికే మనకు నోటిఫికేషన్ వచ్చి ఆ రోజు వర్కులు పెట్టుకోలేదు. అదొక పైసలు ఉంటే మళ్ళీ UIDFC, అది కూడా అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్ఫార్మేషన్ కార్పొరేషన్ అని, దాని నుంచి కూడా 15 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా 3 కోట్లు దానికి జమ చేయలేదు. మన 18 కోట్లు అవి, 35 కోట్లు ఇవి. మరి షాపింగ్ కాంప్లెక్స్ కోసం కూడా మన మున్సిపాలిటీ సెలెక్ట్ అయింది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వము 8 కోట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం కలిస్తే 8 కోట్లు, 35 కోట్లు, 18 కోట్లు. 18 కోట్లకు 3 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇంతవరకు కట్టలేదు. మేము 183 కోట్ల రూపాయలు మెదక్ పట్టణానికి దేశీ అభివృద్ధి చేస్తామనే మాట మాట్లాడుతున్నారు. మీరు అన్ని చూస్తున్నారు. ఇలా జిల్లా ఈ పెద్ద నాయకుల తోటే మనకు జిల్లా వచ్చింది. అన్ని రకాల అక్కడ హాస్పిటల్ నుంచి మొదలుకుంటే అక్కడ మరి కలెక్టర్ ఆఫీస్ వరకు ఏ విధంగా అభివృద్ధి చేసినాము. ఎన్నో ఆఫీసులు కొండపోయారని చెప్పారు. ఎన్ని ఆఫీసులు కొండపోయినామో లెక్క చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని తెచ్చారో లెక్క చెప్పాలి. ఏది ఏమున్నా మీరందరూ కూడా మా ఎంబడి, ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ ఎంబడ పోకుండా మా ఎంబడ వెన్నంటి ఉన్నారు. ఖచ్చితంగా మరి అందరికీ అవకాశం రాకున్నా కొంతమందికి వచ్చిన మన జెండా ఎగిరేయడం ఖాయం. ఖచ్చితంగా మనం అభివృద్ధి చేద్దాం. మళ్ళీ 2 సంవత్సరాలు అయితే మళ్ళా ప్రభుత్వం వస్తుంది. మన నాయకులే మంత్రివర్గంలో ఉంటారు. మరి హరీష్ రావు గారు మన మీద ప్రత్యేకమైన మరి చూపు చూస్తున్నాడు. ఆయన సిద్దిపేటనే కాదు, మీ దగ్గర కూడా 2 కళ్ళుగా, ఇటు మెదక్ కానీ సిద్దిపేట కానీ, ఆయన సిద్దిపేట మీద చూపెడతాడు, మెదక్ మీద చూపెట్టాడని అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. అది శుద్ధ అబద్ధం. దీన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది. హరీష్ రావు గారికి మెదక్ కానీ, మెదక్ జిల్లా, ఉమ్మడి జిల్లా కూడా ఆయన కళ్ళే. దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఎవరికి టికెట్ దొరికినా ఎవరికి దొరకకున్నా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన జెండా ఎగిరేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. దయచేసి కారు గుర్తును మనం గెలిపించుకొని మన మెదక్లో జెండా ఎగిరేస్తే రాబోయే 2 సంవత్సరాల్లో మళ్ళా అభివృద్ధి ఎట్లుంటుంది అనేది మనం చూపెడతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ జయపతన్న గారికి. ఇప్పుడు పెద్దలు తిరుపతన్న గారు మాట్లాడాల్సిందిగా కోరు. జై తెలంగాణ, జై తెలంగాణ. సభాధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పద్మావతి గారికి, నేటి సమావేశానికి విచ్చేసినటువంటి మన ఆత్మీయ అధ్యక్షి, మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి, నందాపూర్ ఎమ్మెల్యే సుల్తాన్ అస్మల్ రెడ్డి గారికి, మన మెదక్ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ అయినటువంటి ఫారూక్ సన్న గారికి, మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారికి, జగపతన్న గారికి, పార్టీలో చేరబోతున్నటువంటి కోట సురేందర్ రెడ్డి గారికి, మున్సిపల్ మాజీ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, ఆఫీసర్లకు, సభ్యులకు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరుగా తెలుసుకోవచ్చిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మన కార్యకర్తల ఉత్సాహం చూస్తా ఉంటే తప్పకుండా మెదక్పై మన బాలుగన్న ఆధ్వర్యంలో హరీష్ రావు రాష్ట్రంతో తప్పకుండా మెదక్ మున్సిపల్పై జెండా ఎగరబోతున్న నమ్మకం నాకున్నది. ఈ ఉత్సాహం, ఈ ఊపు తప్పకుండా రేపు ఓట్లు 70 మంది కౌంట్ కదా మన ఉత్సాహం ఇంటే ఉంటే అందరం కలిసికట్టుగా తప్పకుండా మెదక్ జిల్లాపై, మెదక్ మున్సిపాలిటీపై మన జెండా ఎగరవేసిన అవసరం ఉంది. ఇంతకుముందే మన పాల్గొనగా చెప్పినట్టు, పద్మగా చెప్పినట్టు కూడా మన నిదానం ఒకటే. ఇవాళ ప్రజలలో కూడా అనుమానం ఉంది, కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో ఓట్లేస్తే తప్పకుండా జిల్లా పోయే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ 2 సంవత్సరాల నుంచి కనీసం మెదక్లో తట్టెట్టిన పాపన పోలేదు. ఇలా వీధి దీపాలు ఎదుగుతలేవు, పారిశుద్ధం పడికేసింది, అభివృద్ధి ఆమర్దూరంలో పోయింది. ఇవన్నీ నిదానాలు తీసుకొని మనం అందరం కలిసి వాళ్ళ ఇంటింటికి తిరిగి
బీఆర్ఎస్ పార్టీని గెలిపించవలసిన అవసరం ఉంది. తప్పకుండా గెలిపిద్దాం. మన హరీష్ రావు సార్ గారి సారథ్యంలో అన్న డైరెక్షన్ లో ఏవైనా మనకు సలహా సూచనలు ఉంటే అందిస్తుంటారు. మనకు సీనియర్ ఫారూక్ హసన్ అన్న గారు కూడా ఇప్పుడే చెప్పిండు 25 రోజులు ఇక్కడే ఉంటా అన్నాడు. అన్న రిజల్ట్ వచ్చి మున్సిపల్ చైర్మన్ కూర్చోబెట్టిన తర్వాత ఫారూక్ హసన్ అన్న గారు కూడా ఇక్కడ నుండి పోతారని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటి కొంతమంది అధికార పార్టీ అధినని చెప్పి అధైర్యపడతా ఉన్నారు. ఏం అధైర్యం అవసరం లేదు. మేము కూడా అందరం ఇక్కడనే ఉంటాం. ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ ఏ అవసరం వచ్చినా దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి పరీక్షలకైనా కేసులకైనా కొట్లాటకైనా సరే ఏదైనా మీకు మేము అండగా ఉంటాం. ఉండగా ఉండి ఈసారి మెదక్ మున్సిపాలిటీని గెలిపించుకుందాం. వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా మెదక్ పీఠాన్ని మన హరీష్ రావు గారికి గిఫ్ట్ గా ఇద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సభకు నమస్కారం. మరి కన్నీరు ఎక్కడ ఉంటే కన్నీరు అక్కడ ఉంటారనడానికి జగమెరిగిన సత్యం. మరి కన్నీటితో మునిగిపోయినటువంటి మెతుకు సీమను తన చేతులతో తోడడానికి విచ్చేసినటువంటి తన్నీరు హరీష్ అన్నకు మెతుకు సీమ ప్రజల పక్షాన హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ వేదికను అలంకరించినటువంటి అగ్రనాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మరి హరీష్ అన్న చేతిలో ఓటమి ఖాయం, ప్రత్యర్థుల ఓటమి ఖాయమైపోయింది ఇప్పటికే. మరి నేటి ఈ రాకతో సాధారణంగా రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఎక్కడ అధికార పార్టీ ఉంటే అక్కడ వైపు నాయకులు మళ్ళడం సహజం. మరి ఇక్కడ కేవలం హరీష్ అన్న గారి యొక్క నాయకత్వం పట్ల నమ్మకం ఉండి విశ్వాసం ఉండి అధికార పార్టీలో అన్ని రకాల అర్హతలు హోదాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వారి యొక్క అహంకారాన్ని వ్యతిరేకిస్తూ హరీష్ అన్న నాయకత్వంలో మరి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు కొండం సురేందర్ గౌడ్ గారికి మరి ఇతర నాయకులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మరి హరీష్ అన్న నాయకత్వంలో మెదక్ నియోజకవర్గంలోని గులాబీ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. దాదాపు విజయం ఖాయమైనట్టే. హరీష్ అన్న మీకు మాటిస్తా ఉన్నాం 32 వార్డులలో ఖచ్చితంగా మరి మీ నాయకత్వంలో మీ వ్యూహానికి తగ్గట్టుగా మీ ఆలోచనకు తగ్గట్టుగా ఖచ్చితంగా ఈ యొక్క మెతుకు సీమ గడ్డ మీద అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీ ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా గులాబీ బిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా ఈ యొక్క గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేస్తామని మళ్ళీ విజయోత్సవ ర్యాలీలో మిమ్మల్ని ఆహ్వానిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి మీ నాయకత్వంలో మరి ఖచ్చితంగా ఈ మెదక్కే కాకుండా మరి నర్సాపూర్ రామాయపేటలో కూడా గులాబీ జెండా ఎగరబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒకటి మాత్రం చెప్తున్నా, నవ్వుతూ చేస్తున్న పాపాలో ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుంది. హరీష్ అన్న మౌనం చాలా ప్రమాదం. అందరం కూడా మన భవిష్యత్ 2 సంవత్సరాల తర్వాత హరీష్ అన్న మౌనానికి కారణం చూడబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఎవరెవరు అధికారాన్ని చూసి ఎగిసిపడుతున్నారో, ఎవరెవరు అధికార గర్వంతో ఎగిసిపడుతున్నారో, ఎవరెవరు ఆకాశంతో మనిషిని చూసి ఉండేస్తున్నారో ఖచ్చితంగా భవిష్యత్తుని లెక్క తెలిసే విధంగా హరీష్ అన్న అన్ని లెక్కలు రాస్తా ఉన్నాడు. శ్రీకృష్ణుడు శిశుపాలుడికి 100 తప్పుల వరకు అనుమతి ఇవ్వడం జరిగింది. మరి ఆ లెక్కలు మరి హరీష్ అన్న చేస్తూనే ఉన్నాడు. మరి 100 తప్పులు ఎప్పుడైతేయో వారి ఉగ్రరూపాన్ని చూసిన రోజు 100వ తప్పు పూర్తయినట్టుగా భావిస్తా ఉన్నాం. కాబట్టి మరి ఈ రోజు మీ రాక సందర్భంగా మరి 100,000 మంది కార్యకర్తలు రావడం జరిగిందన్న. మీ అందరి అభిమాన నాయకుల నేతృత్వంలో మేము అందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా. కాబట్టి మీ ఆశీస్సులు మా వెంట ఉండాలి, మీ ధైర్యం మా వెంట ఉండాలి. ఖచ్చితంగా ఎంత పెద్ద రాష్ట్రంతో మేము తలపడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ భవిష్యత్తులో మరోసారి మిమ్మల్ని విజయోత్సవ ర్యాలీకి ఆహ్వానిస్తామని సందర్భంగా గర్వంగా చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ తమ్ముడు, దేవునికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నగేష్ ముదిరాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ తన్నీరు హరీష్ అన్న గారికి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారికి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న షేర్ సుభాష్ రెడ్డి గారికి, ఫారూక్ హుసేన్ గారికి, బట్టి జగపతి గారికి, తిరుపతి రెడ్డి గారికి,
అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున తన అనుచరులతో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్న సురేందర్ గారికి, వారి అనుచర గణానికి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. వారితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మెదక్ నియోజకవర్గంలో రాజకీయంగా రాటుదేలిన మెదక్ జిల్లా వాసులకు పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. నా పేరు నాగేష్ ముద్రాజ్. మీ అందరికీ చాలా మందికి పరిచయమే. నేను గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పనిచేసిన మెదక్ నర్సాపూర్కి. మన అన్న హరీష్ అన్న గారి పిలుపు మేరకు నేను 2023లో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నాకు ఎంత గర్వంగా ఉందంటే ఈరోజు పార్టీలో జాయిన్ అయినందుకు మనకు ఎంత సంతోషం అంటే మనకు చెప్పలేని సంతోషం. హరీష్ అన్న గారు అసలు హరీష్ అన్న పేరు చెప్తేనే మంత్రులు కూడా నిద్ర పడతలేదు ఎవరికి. మీకు తెలుసు, హరీష్ అన్న అసెంబ్లీలో కాలు పెడితే ఒక్కరంటే ఒక మంత్రి లేచి నిలబడి మాట్లాడడానికి కూడా వణికిపోతున్నారు. మొన్న ఒక విషయంలో హరీష్ అన్న గారు లేస్తే 9 మంది మంత్రులకు వీపు పగిలేటట్టు సమాధానం చెప్పిందా లేదా? హరీష్ అన్న పేరు చెప్తేనే అట్లా ఉంది. ఇక బయట హరీష్ అన్న గురించి మాట్లాడాలంటే ఇక మంత్రులు బయటికి వస్తే మాత్రం ఇక మొన్నట్లయితే మీ అందరికి తెలిసిన విషయమే, దాదాపు 3 లక్షల కోట్ల నానిటాల్ కోల్ అంటే బొగ్గు గనులది ఏ రోజైతే హరీష్ అన్న బయట పెట్టినో అలా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకొక మంత్రి ఉన్నారనేసి ఏదైతే మన తెలంగాణ ప్రజలకు తెలిసిందో నిద్ర లేకుండా పోయింది ముఖ్యమంత్రి గారు. దెబ్బకు విదేశాలకు పారిపోయి పోతా హరీష్ అన్న గారి పేరు మీద సిట్టుని ప్రయోగించిపోయాడు. అయినా కూడా ధైర్యంగా నిర్విఘ్నంగా దాదాపు 7 గంటలు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పి ఒక యోధుడుగా బయటకు వచ్చింది హరీష్ అన్న గారు. కాబట్టి ఏ కుతంత్రాలు ఏ కుట్రలు చేసినా కూడా టిఆర్ఎస్ పార్టీని ఏమీ పీకలేరు. ఇంకొక ముఖ్యమైన విషయం, రానున్న రోజుల్లో మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, మెదక్, నర్సాపూర్లో మీరు ఏ విధంగానైతే సర్పంచ్లను గెలిపించారో అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా టిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఆ గెలుపు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని మీ అందరి తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు మొన్న ఒక మాట అన్నారు, మేడారం తల్లి సాక్షిగా 100 కోట్లు మేడారంకి ఇచ్చిందంట. ఆయన జన్మ ధన్యమైపోయిందంట. అతని పేరు సువర్ణాక్షరాలతో నిండిపోయిందంట. ఆ ఇచ్చిన 100 కోట్లలో 3 ఇన్ఛార్జ్లను వేస్తే కమిషన్ల కోసం 3 మంత్రులు ఏ విధంగా కొట్లాడుకున్నారో మీరందరూ సాక్ష్యం. నువ్వు 100 కోట్లు మేడారం తల్లికి ఇస్తేనే నువ్వు అంత నీ పేరు సువర్ణాక్షరాలలో తరతరాలు నిన్ను గుర్తుపెట్టుకోవాలంటే మరి కేసీఆర్ గారు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే, 1000 కోట్లు పెట్టి యాదాద్రిని కడితే, సచివాలయం కడితే, అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడితే ఏ విధంగా ఉంటుంది? ఇంకా ఎవరు స్వర్ణాక్షరాలతో రాసుకోవాలి? మీరందరూ త్వరలోనే ప్రతి ఒక్కరు జేబులో ఒక ఇంగ్లీష్ డైరీ పెట్టుకొని కూర్చోండి. ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళింది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఇప్పటిదాకా తొండలు, పేగులు, కళ్ళు వికడం అంతా తెలుగులో తిట్టిరు మన భాష యాసలో. ఇప్పుడు వచ్చి ఇంగ్లీష్ లో తింటారు. కాబట్టి అందరం జర ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ డైరీలలో ఆయన ఏం మాట్లాడుతున్నా చూడాలి. ఆయన చదవనికి పై చదువులకు పోయినట్ట, మొత్తం బూతులే నోటు తెరిస్తే. కాబట్టి మీరందరికీ రాజకీయ చైతన్యవంతులు మీరందరూ ఒకసారి ఆలోచించి ఈ గడ్డ పైన గులాబీ జెండా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ నగేష్ ముద్రాజ్ గారికి. ఇప్పుడు పెద్దలు షేర్ సుభాష్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇవాల్టి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేంద్ర రెడ్డి గారికి, ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి ఆత్మీయుడు హరీష్ అన్న గారికి, సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారికి, ఫారూక్ హుసేన్ గారికి, అలాగే పట్టి జగపతి గారికి, మల్లికార్జున్ గారికి, ఆంజనేయులు గారికి, అలాగే జితేందర్ గౌడ్ గారికి, ఇప్పుడే జైన్ అయితందుకు వచ్చిన సావిత్రి కొండన్ సురేందర్ గౌడ్ గారికి, వారి వెంబడొచ్చిన వ్యక్తులకు, కౌన్సిలర్లకు, వివిధ హోదాలు ఉన్న
అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అలాగే పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఎక్కడైనా సరే అధికార పార్టీ సైడ్కే ప్రతిపక్షం నుంచి వెళ్తారు, కానీ ఇక్కడ మెదక్లో ఇక్కడ ఉన్న అధికార పక్షం నుంచి మన పార్టీలో జాయిన్ అవుతుందన్నప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా పాలిస్తుందన్నది దానికి నిదర్శనం. ఈ 2 ఏళ్లలో కేసీఆర్ గారి పాలన కన్నా ఏదో ఎక్కువ చేస్తామని చెప్పి ఎన్నో భ్రమలు చెప్పి ఈ ప్రభుత్వం అధికారంకి ఎక్కింది. కానీ ఈ 2 ఏళ్లలో మన మున్సిపల్లో చూస్తే దోమల ఫాగింగ్ లేదు, మురికి కాల్వల సఫాయి లేదు, అలాగే విద్యుత్ స్తంభాలు కూడా సరైన లైట్లు వచ్చే పరిస్థితి లేదు. అలాగే మన హాస్పిటల్కి వెళ్తే హరీష్ అన్న గారి నాయకత్వంలో మన మెదక్లో ఏర్పడ్డ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఇక్కడ మాతా శిశు దాంట్లో మన డాక్టర్ లేని పరిస్థితి. అప్పుడేమో 65% ఆడవారికి వితౌట్ ఆపరేషనే ఇక్కడ డెలివరీ అవుతుండే. ఇప్పుడు అసలు అంత పర్సెంట్ కూడా ఇక్కడికి రాలేకపోతున్నారు. అలాగే మెదక్ మెయిన్ హాస్పిటల్ కడితే కూడా అక్కడికి కూడా ఎవరు మందులు ఇచ్చే పరిస్థితి లేరు. అప్పటి కేసీఆర్ గారి నాయకత్వంలో హరీశ్రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 100 సీట్ల మెడికల్ కాలేజ్ ఇస్తే ఈ రేవంత్ రెడ్డి గారు మన దగ్గరికి వెళ్ళి 50 సీట్లు కొడంగల్కి ఎత్తుకపోయిన విషయం కూడా మనం ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ఇంతకుముందు ఫారూక్ హుస్సేన్ గారు చెప్పినట్టు గత 60-70 ఏళ్ల నుంచి మన మెదక్ జిల్లా కేంద్రం కావాలని మనందరం కూడా ఎన్నో రకాల ఉద్యమాలు చేసినాం. అప్పటి ప్రభుత్వాలు చాలా సార్లు మెదక్ జిల్లా కేంద్రం ఇస్తామని చెప్పింది, కానీ కేసీఆర్ గారు వచ్చాకనే ఇంత ఉన్న మెదక్ జిల్లాలో అప్పటి ఉమ్మడి జిల్లాల్లో 3 జిల్లాలు చేయడం అన్నది అది సాహసోపితమైన నిర్ణయం. అటువంటి మెదక్ జిల్లాను మనం చూస్తున్నాం. గత మెదక్ జిల్లా ఏర్పడ్డ తర్వాత మన మెదక్ పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇటువంటి జిల్లాను ఇప్పుడిప్పుడే పెరుగుతున్నటువంటి మెదక్ పట్టణాన్ని మళ్ళా బొణిగా విసుకుతామని చెప్పి ఈ జిల్లా కేంద్రాన్ని తరలిస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకత్వం చెప్తుంది. ఈ విషయం కూడా మనం ప్రజలందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఓడగొడితేనే మన మెదక్ జిల్లా బాగుపడుతుందని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తూ, అలాగే వేదిక మీద ఉన్న ఈ నియోజకవర్గ స్థాయి అందరు నాయకులు కూడా మెదక్ అండ్ రామాయంపేట నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థి కూడా గెలిపించేందుకు మేమందరం కూడా మీ వెంబడుండి కార్యకర్తలు వెంబడుండి గెలిపిస్తామని హరీష్ అన్నకు మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సుభాష్ అన్న గారికి. మరి నేను కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడి తర్వాత మేడం మాట్లాడతారు, తర్వాత సార్ మాట్లాడతారు, తర్వాత సురేందర్ అన్న మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సావిత్రి సురేందర్ గౌడ్తో పాటు మిగతా నాయకులు హాజరు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా జరుగుతున్న కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు హరీష్ రావు గారికి, గౌరవ సుంతలక్ష్మరెడ్డి గారికి, ఫారూక్ హుస్సేన్ సాబ్కు, అదేవిధంగా జగపతన్న గారికి, శివసుభాష్ అన్న గారికి, సురేందర్ గారికి, కృష్ణారెడ్డి గారికి, మల్లికార్జున గౌడ్ గారికి, ఆ వేదిక మీద ఉన్న పెద్ద తిరుపతి అన్న గారికి, పెద్దలందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మరి మెదకులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక గుబులు పుట్టింది. సురేందర్ గౌడ్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా హరీష్ రావు గారి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈసారి తప్పకుండా గులాబీ జెండా మెదకు బల్దియాపై ఎగురుతుందనేది ప్రజల్లో నమ్మకం వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ లో కూడా గుబులు పుట్టి నిన్నటి నుండి ఆగమాగం అవుతా ఉన్నారు. 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి. అక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన అట్లే ఉంది, సేమ్ ఇక్కడ మెదక్లో ఇక్కడ ఎమ్మెల్యే గారి ప్రవర్తన పరిపాలన సేమ్ ఉన్నాయి. అక్కడ 6 గ్యారంటీలు అన్నట్టు ఒక్కటి కూడా అమలు కాలే. ఇక్కడ ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా అమలు కాలే. కానీ ఇసుక దందా మాత్రం మస్తు చేసుకుంటుండ్రు, ఇసుక దందా నడిపిస్తుండ్రు, కేసులు పెడుతుండ్రు, భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. కానీ ఎవరు భయపడతలేరు. ఇక స్టార్టింగ్ లో జర భయపడ్డట్టు అనిపించింది, కానీ ఇప్పుడు అందరు ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. ఇక్కడ భయపడేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు. మొన్ననే ఏదో ఒక జీవో లేదు, ఏం లేదు, ప్రొసీడింగ్ కాపీ కూడా లేదు. TUFIDC కేసీఆర్ ఇచ్చిన 50 కోట్లు క్యాన్సిల్ అయింది. రింగ్ రోడ్ క్యాన్సిల్ చేసిండ్రు. వచ్చిన జిల్లాను ఆగం చేసేటట్టున్నారు. ఏదో 80 కోట్లు అని చెప్పేసి జీవో లేకి ప్రొసీడింగ్ లేక ఏం లేక ఒక ప్రెస్ ఇచ్చేసి దానికి 4 కాంగ్రెస్ లీడర్లు 4 కూర్చొని అన్నారు. బయటకు వచ్చి ఏమన్నారు ఆ కాంగ్రెస్ లీడర్లే, ఇంతకు దీనికి జీవోనే లేదు, మా ఎమ్మెల్యే గారు ప్రెస్ పెట్టమన్నారు. మా ప్రెస్ వాళ్ళు అడిగినారు, ఏది మీ జీవో, ప్రొసీడింగ్ కాపిస్తే ప్రెస్ ఇస్తామన్నారు. ప్రొసీడింగ్ కాపీ లేదు, దానికి అధికారం
నాకు సాంక్షన్ లేదు. కానీ బయట నుంచి వాళ్ళే ఉంటారు, మన మీద పెట్టుకున్నాడు, మేము పెట్టినాం. 2 గంటల మట్టి కూడా మెదకు బల్దియాలో ఇదివరకు పని జరగలేదు. ఎక్కడ చెత్త చెదారం అక్కడనే ఉంది, మంచినీళ్ళ కష్టం ఉంది, అందుబాటులో అధికార ప్రజాప్రతినిధులు అందుబాటులో లేని పరిస్థితి. హాస్పిటల్ దవాఖానతోటే అక్కడ కనీసం పట్టించుకున్న నాదులు లేరు. మళ్ళీ సిజేరియన్ గాంధీ హాస్పిటల్కు వంపుడే ఉన్నది తప్ప అక్కడ పరిశుభ్రత అనేది కూడా ఆగమైంది. తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఈ కాంగ్రెస్ చేతిలో బలై యాగమైతుందో, తెలంగాణ ప్రజలు ఎట్లా బలి యాగమైతూ ఉన్నారో, మెదక్లో కూడా మెదక్ ప్రజలందరూ కూడా ఆగమగం అవుతా ఉన్నారు. ఏమన్నా అంటే స్కాములు చేస్తారు, సిట్లు అంటారు. ఓ స్టేట్ సిట్ ఒకటే